నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజ హితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు బీఆర్ఎస్ పార్టీకి సర్పంచ్ల రాజీనామా ముతోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కారణమనే విమర్శలు బస్సు ఇబ్బందులతో కన్నీటి పర్యంతమైన మహిళా కండక్టర్ బస్సు ఎక్కిన మహిళలు విచక్షణారహితంగా తిట్టడంతో ఆవేదన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజల వద్దకే పాలన కార్యక్రమం అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల వీరేశం ఆలూరు సర్పంచ్ అరుణాదేవి ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం గుండె జబ్బులకు సంబంధించి 5 రకాల వైద్య పరీక్షలకు ఏర్పాట్లు ఎన్నికలు ముగిసి నెల గడుస్తున్నా ఇప్పటికే ముతోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తమను కనీసం పలకరించలేదంటూ బుధవారం పలువురు బీఆర్ఎస్ సర్పంచ్లు ఎంపీపీ నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. గెలుపోటములు సహజమని, అయితే పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై తమతో చర్చించలేదని, దీంతో మా మనోభావాలు దెబ్బతిన్నాయని వారు వెల్లడించారు. రాజీనామా చేసిన వారిలో బైంస మండలానికి చెందిన ఖడ్గం సర్పంచ్ రాజు, కొతులుగావ్ సర్పంచ్ భూమేష్, వాలగావ్ సర్పంచ్ అనసూయ, కుంబి సర్పంచ్ వనితాబాయి, ఎంపీపీ కల్పన ఇతర నేతలు ఉన్నారు. రిజైన్ లెటర్లు ఫ్యాక్స్ ద్వారా పార్టీ జిల్లా అధ్యక్షుడికి పంపుతున్నట్లు తెలిపారు. పట్టుకో పత్రం పట్టుకో భద్రాచలం డిపోకు చెందిన మహిళా కండక్టర్ బస్సు ఆపి ఏడుస్తూ కనిపించారు. కనీసం మర్యాద లేకుండా సాటి మహిళని తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా పరిమితికి మించి మహిళలు బస్సు ఎక్కి కనీసం కండక్టర్ కూడా బస్సు ఎక్కనివ్వకుండా డోర్లోనే ఉండి జరగండి అని అడిగిన కారణంగా విచక్షణ రహితంగా తిట్టడంతో బస్సు ఆపేసి ఏడుస్తూ కూర్చున్నారు. మేము ఈ జాబ్ చేయలేము, కొంచెం కూడా మర్యాద లేకుండా మహిళలు ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు అని ఆవేదన చెందారు. డిఎం గారికి ఫోన్ చేశారు కాదండి. ఇప్పుడు ఆవిడ కూడా అర్థం చేసుకోవాలి కదా. అర్థం అంటే వాళ్ళు ఫ్రీ బస్ అసలు ఎవరు ఫ్రీ బస్ అయితే కండక్టర్ సీట్ లో కూడా కూర్చో ఏమన్నారు జరగనంటున్నారా? అసలు జరగనంటున్నారా? నల్గొండ జిల్లా నకరికల్ పట్టణంలోని శ్రీనివాస ఫంక్షన్ హాలులో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమ అవగాహన సదస్సులో ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజల వద్దకే పాలన కార్యక్రమము ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు నిర్వహిస్తున్న కారణంగా అధికారులతో ముఖాముఖి నిర్వహించారు. ఎమ్మెల్యే వేముల వీరేశము అన్ని మండలాలు, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జరగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి ఒక 25 డేస్ వ్యవధిలోనే ఇంత మహోత్తరమైన కార్యక్రమం చేపట్టడం అనేది ఇది భారతదేశంలోనే ఆలోచించదగ్గ ఒక మంచి ప్రభుత్వం శుభపరిణామం చెప్పవచ్చు. కారణం ఏంటంటే ఇంత సాహసం, ఇంత ధైర్యం
ఇంత డేర్ అండ్ డాష్ నిర్ణయాలు తీసుకోవడం అనేది ఈ యొక్క అభివృద్ధిలో మనందరం కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ పాలన కార్యక్రమం రేపు ప్రారంభం కాబోతా ఉంది. రేపు ప్రారంభమయ్యేటువంటి ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి గైడ్ లైన్స్, దాని విధి విధానాలని, ఎట్లా కార్యక్రమాన్ని నిర్వహించాలి, ఆ కార్యక్రమంలో దరఖాస్తులు ఎట్లా స్వీకరించాలి, లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఏమేమి జతపరచాలనేటువంటి అంశాల్ని ప్రజాప్రతినిధులు అధికారులతో జిల్లా స్పెషల్ అధికారి గారు, మా స్థానిక ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు అందరితో ఈరోజు ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ నియోజకవర్గంలో అర్హులైనటువంటి ప్రతి లబ్ధిదారునికి హౌసింగ్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, గ్యాస్ కావచ్చు, 2500 మహిళలకు ఇచ్చేటువంటి భరోసా కార్యక్రమం కావచ్చు, ఇవన్నిటి ఎంపిక ప్రక్రియని విజయవంతంగా చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమై 12 గంటల వరకు కంటిన్యూ అయింది. మధ్యాహ్నం 2 గంటలు లంచ్ బ్రేక్ అయిపోయిన తర్వాత 2 గంటల నుంచి మళ్ళీ 6 గంటల వరకు కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. పెద్ద గ్రామాలలో ఆ ఒక్కరోజు దరఖాస్తులు తీసుకునే కార్యక్రమాన్ని కంప్లీట్ చేయలేకపోయి ఉంటే మరుసటి రోజు కూడా ఆ కార్యక్రమాన్ని కంటిన్యూ చేసి లబ్ధిదారులందరి నుంచి దరఖాస్తులు స్వీకరించేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎలాంటి అడావుడి గాబర లేకుండా ఒక క్యూ పద్ధతిలో తమకు ఇచ్చినటువంటి దరఖాస్తు ఫామ్ను ఫిల్ చేయడంలో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ ఉండేటువంటి అధికారులని, ప్రజాప్రతినిధుల్ని, లేదు అక్కడ ఉండేటువంటి వాలంటీర్స్ ఉంటే వాలంటీర్స్ని సంప్రదించి లబ్ధిదారులందరూ ఆ రోజును సద్వినియోగం చేసుకొని మీ దరఖాస్తులు అధికారులకు చేర్చాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం, ఈ కార్యక్రమం యొక్క లక్ష్యాలు, ఈ కార్యక్రమం యొక్క చిత్తశుద్ధిని, ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధిని విస్తృతంగా ప్రజల్లోకి పాత్రికేయులు పబ్లిసిటీ చేయాలని, వారికి అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేస్తాం. ఆలూరు గ్రామ పంచాయతీ టీడీపీ సర్పంచ్ అరుణాదేవి, టీడీపీ యువనేత బెంగళూరు కిషోర్ ఆధ్వర్యంలో వాసవి కళ్యాణ మండపంలో ఉచిత గుండె వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో గుండె జబ్బులకు సంబంధించిన 5 రకాల పరీక్షలు నిర్వహించారు. పట్టణ ప్రాంతంలోని ప్రజలు గుండె, ఉబ్బసం, బీపీ, షుగర్ వ్యాధులకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. హాజరైన వారికి సపోర్ట్ ఫర్ సొసైటీ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. బెంగళూరు కిషోర్ ఈరోజు ఆలూరు పట్టణం నందు బుధవారం సందర్భంగా ఈ మధ్యకాలంలో ఎంతోమంది హఠాత్తుగా వయసుతో సంబంధం లేకుండా హఠాత్తుగా గుండెపోటు వచ్చి మరణిస్తున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆరోగ్యం చెకప్ చేసుకోవాలనే సదుద్దేశంతో కిమ్స్ సవేరా వారి సహకారంలో ఉచిత గుండె వైద్య పరీక్షలు ఏర్పాటు చేశాము. ఇందులో వచ్చేసి బీపీ టెస్ట్, షుగర్ టెస్ట్, ఈసీజీ, 2D ఎకో, జనరల్ చెకప్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. విశేష స్పందన వచ్చింది. ఎక్కడెక్కడో మారుమూల గ్రామాల నుంచి కూడా ప్రజలందరూ వస్తూ ఉన్నారు. ఎంతోమంది వృద్ధులు కూడా వచ్చి ఉపయోగించుకున్నారు. ఇప్పుడే చూసాము, ఒక 3 ఏళ్ల బాలుడు కాదర్ అనేసి ఒక అబ్బాయి వచ్చాడు.
ఆ అబ్బాయికి గతంలో హార్ట్ హోల్ ఉందని కూడా వాళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించడంతో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేశామని చెప్పాము. వాళ్ళు కూడా వచ్చి దీన్ని పరీక్షించుకుంటా ఉన్నారు. కాబట్టి మీ తరపు నుంచి ఇంకా ఎవరైనా ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి వచ్చి చెక్ చేసుకోవాలనేసి కోరుకుంటున్నాను. మెయిన్గా పెట్టడానికి కారణం ఏమంటే మన ఆలూరు నియోజకవర్గంలో కానీ ఆలూరు పట్టణంలో కానీ సరైన వైద్య సదుపాయాలు లేవు. ఆ వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల వైద్యం వల్ల చాలామంది నష్టపోతున్నారని తెలుసుకొని వారి కోసమే ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మమ్మల్ని కవర్ చేసినటువంటి మీడియా మిత్రులకు సొసైటీ కిషోర్ బాబు ఆధ్వర్యం వల్ల అందరూ ఇక్కడ చూసుకోవడానికి వచ్చినాము. అంతా బాగా సౌకర్యంగా ఉంది. కిమ్స్ సేవాశ్రీ ప్రైవేట్గా పోతే 11,000 వరకు ఖర్చు అవుతుంది. ఆలూరులో మాకు ఫ్రీగా చేపిస్తున్నాము. జనాలు దీన్ని స్పందించి బాగా జనాలు కూడా బాగా వచ్చినాము. త్వరలో బాగా చూస్తున్నారు. కిషోర్ గారికి ధన్యవాదాలు ఈ మంచి కార్యక్రమం చేసి. కుప్పం శాంతిపురం మండలం శిలామాకులరాయి గ్రామంలోని ఓ ఇంట్లో సిలిండర్ పేలి విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇల్లు ధ్వంసమయ్యింది. మహిళతో పాటు చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మచిలీపట్నంలో ధర్నా చౌక్ వద్ద నిరవధిక ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు టీచర్లను స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని పరామర్శించారు. అంగన్వాడీ కార్యకర్తలతో ముఖాముఖి భేటీ అయి వారి సమస్యలను సానుకూలంగా విని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. అంగన్వాడీ టీచర్లతో కలిసి ఎమ్మెల్యే పేర్ని నాని అల్పాహారం చేసి వారితో మమేకమై సమస్యలు పరిష్కరిస్తానని మాట ఇచ్చారు. నేను నమ్మలేదు కదా. నేనే పొద్దున్నే పోలీసు చెప్పాను, మా ఇంటి దగ్గర పోలీసు ఉంటుందని చెప్పాను. మీకు ఫోన్ చేసి ఎన్నింటికి వస్తారమ్మా, ఎంతమంది వస్తారని కూడా అడిగాను కదా. మళ్ళీ వారి సంఘ నాయకులకి ఫోన్ చేసి మీరు ఎన్నింటికి వస్తారు మెమోరాండం ఇవ్వటానికి అని చెప్పానంటే, లేదు మేము వస్తే పోలీసు హడావుడి చేస్తారు, నువ్వు వస్తే బాగుంటుంది, మేము 400-500 మంది ధర్నా చేస్తున్నాం ఇక్కడ అని చెప్పారు. తప్పకుండా నేనే వస్తానని చెప్పి రావడం జరిగింది. వచ్చాక వారు చెప్పిన వాటిలో వారు చెప్పింది, మేము 11 అంశాలతో చర్చలకు వెళ్ళాము, డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నాం. ఈ 11 అంశాల్లో నిన్న ప్రభుత్వం పిలిచి కొన్ని అంశాలని ఒప్పుకుందామన్నారు. దానివల్ల కింద అంటే మేజర్గా మేము పెట్టినటువంటి ప్రధాన సమస్యల్ని కాకుండా రెండవ ప్రాధాన్యత, మూడవ ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలను మాత్రం మేము చేసేస్తామంటున్నారు. అసలు మేము కూర్చున్నది అంటే మేము ప్రభుత్వాన్ని చర్చలు జరపాలి, మమ్మల్ని మా సమస్య పరిష్కారం చేయాల్సింది అన్నది మా జీతం కనీస వేతనం పెంచాలని చెప్పి మేము డిమాండ్. అది దాన్ని పట్టించుకోకుండా మిగతా అన్ని చేస్తామంటే అది ధర్మం కాదని చెప్పని మేము మాట్లాడాం మంత్రుల దగ్గర, అధికారుల దగ్గర. కాబట్టి మీ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రభుత్వంతో మీరు కూడా మా మాటగా మీరు మా సమస్యను కూడా మీరు ప్రభుత్వం దృష్టిలో పెట్టండి. కనీస వేతనం పెంచాలి, కనీస వేతనం అమలు చేయాలి. అట్లాగే సుప్రీంకోర్టు తీర్పు 4 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయి. కర్ణాటక, కేరళ, గుజరాత్, మరొక రాష్ట్రంలో ఎక్కడో 4 రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఇచ్చినటువంటి యాక్టివిటీ మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని చెప్పి దాన్ని మళ్ళీ కోర్టుకు వెళ్ళమంటున్నారు. మాకు ఆ లీగల్ టెర్మినాలజీ మాకు తెలియట్లేదు. కాబట్టి ఈ సమస్యల్ని జగన్ గారి దృష్టికి ఎమ్మెల్యేలందరూ కొద్దిగా వెళ్ళి చెప్పి సానుకూలంగా పరిష్కారం చేయమని చెప్పని, మేము అడిగేది ధర్మమైన కోరిక అని చెప్పని వాళ్ళు అర్జీని ఇవ్వడం జరిగింది. తప్పకుండా నేను జగన్ గారి దృష్టికి ఈ అంశాలని తీసుకెళ్తాను. అలాగే రాష్ట్ర ఈ శాఖ చూసినటువంటి మంత్రి గారి దగ్గరికి కూడా తప్పకుండా తీసుకెళ్తానని చెప్పాను. హైదరాబాద్ మొగుల్పుర టాస్క్ ఫోర్స్ పోలీసులు గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేసి చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు తెలియజేశారు.
और विनोद सिंह पे 3 केसेस है। जो है तो 1000 तक मिला। टोटल कितने केजी गांजा मिला सर? 900 ग्राम, नियरली 6 केजीस दोनों का बस मिला के। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీఆర్ఎస్ పార్టీకి సర్పంచ్ల రాజీనామా, ముతోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కారణమనే విమర్శలు. బస్సు ఇబ్బందులతో కన్నీటి పర్యంతమైన మహిళా కండక్టర్, బస్సు ఎక్కిన మహిళలు విచక్షణారహితంగా తిట్టడంతో ఆవేదన. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజల వద్దకే పాలన కార్యక్రమం, అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల వీరేశం. ఆలూరు సర్పంచ్ అరుణాదేవి ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం, గుండె జబ్బులకు సంబంధించి 5 రకాల వైద్య పరీక్షలకు ఏర్పాట్లు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.